అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి ఇట్లా మ్యూజిక్ గురించి మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మనం వీడియోస్ చేస్తున్నప్పుడు వారు పాడుతున్నప్పుడు వారికి కలుగుతున్న ఇబ్బందులు అనేవి మనకు ఆ వీడియోస్ కింద కామెంట్ చేయడం అయితే జరిగింది. సో మనం చేసే ప్రతి వీడియో కింద ఇలా కామెంట్స్ అయితే వస్తుండే. సో అందులో మేజర్గా బాగా వచ్చే కామెంట్స్ ఏంటంటే, నేను పాడుతున్నప్పుడు దగ్గు బాగా వస్తుంది, ఉమ్ము బాగా వస్తుంది, కఫం బాగా వస్తుంది, దీనికి ఏం చేయాలో చిట్కా చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి చాలామంది దీని గురించే బాగా కామెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇదొచ్చేసి మేజర్‌గా మనం పాడుతున్నప్పుడు మనకి దగ్గు అనేది, కఫం అనేది రాకుండా మన గొంతుకు అనేది పాడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా సునాయాసంగా, ఫ్రీగా, అందంగా మనం పాడగలగడానికి ఇదైతే ఒక మంచి చిట్కా అని చెప్పొచ్చు. మీకు ఎక్సలెంట్‌గా పనిచేస్తది ఈ చిట్కా వచ్చేసి. సో వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టాపిక్‌లోకి వెళ్ళడానికి ముందు అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగా మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మ్యూజిక్ నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్చుకోవాలనుకునే వారికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో దాని ద్వారా వారికి కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి మ్యూజిక్ సంబంధించిన విషయాలు, లెర్నింగ్ విషయాలు మీది ముందుకు తేవడానికి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇంకా లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. చాలామంది కఫమని ఉండిపోతుంది, విపరీతంగా మనకి పట్టేసినట్టుగా ఇలాగైతే ఉంటుంది. అలాగే దగ్గు కూడా మనకి బాగా వస్తుంది పాడేటప్పుడు మనకి, అందుకే మనకి వాయిస్ అనేది ఫ్రీగా రాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సింది 4 ఐటమ్స్ అనేవి కావాలి. ఏంటంటే 4 ఇంగ్రీడియంట్స్ కావాలి. సో వేరే మనం బయట ఏదైతే తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా దీన్నైతే నయం చేసుకోవచ్చు. మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా దొరికేవే. ఓకేనా? సో మొదటిగా మనకి దీనికి కావాల్సినవి అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం తేనె. ఓకేనా? సో ఈ 4 పదార్థాలు అయితే మన దగ్గర ఉండాలి. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, మనకిప్పుడు మనం చేసుకునే రెమెడీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఓకే, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 వెల్లుల్లి, ఒక అల్లం, 1 ఇంచ్ అల్లం. ఓకే, 1 ఇంచ్ అంత అల్లం. తర్వాత మనకి తేనె కావాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం వీటిని కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం తేనె. ఓకేనా? సో నేనైతే అక్కడ మీకు కనపడుతుంది కదా, గ్లాస్ తీసుకున్నా. సో ఇవైతే మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా, అల్లం చిన్న చిన్న పీసెస్గా, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా, ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలో చూద్దాం రండి ఒకసారి. స్టీల్ గ్లాసెస్ కానీ అటువంటి గ్లాసులు ఏవి తీసుకోవద్దు, కేవలం ఇటువంటి గాజు గ్లాసే తీసుకోవాలి. నా దగ్గర చిన్నది లేదు, పెద్దదే ఉంది కాబట్టి ఇంత పెద్దది తీసుకున్నా. సో మీరు ఇక్కడ హాఫ్ వరకు ఉండే ఒక గాజు గ్లాస్ తీసుకోండి, కప్పులాగా ఉండే గాజు గ్లాస్ తీసుకోండి. సో తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా కొన్ని వేసుకోండి, ఇట్లా ఆనియన్స్. కొన్ని ఆనియన్స్ మీరు ఇలాగా వేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం వీటన్నిటిని ఒక లేయర్గా వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా కదా, ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొన్ని ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు చూడండి వేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం 1 స్పూన్ తేనె వేసుకోవాలి. తేనె. ఓకే, మళ్ళీ ఇప్పుడు సేమ్ కొన్ని ఆనియన్స్, తర్వాత మళ్ళీ కొన్ని వెల్లుల్లి, తర్వాత కొన్ని అల్లం. ఓకే, మళ్ళీ 1 స్పూన్ తేనె. సో ఇలా ఒక 3 టైమ్స్ అనేవి వేసుకోవాలి. సో మీకు ఒకవేళ అసలైతే వెల్లుల్లి 3 వేసుకోవాలి, కానీ ఒకవేళ మీకు ఘాటు అనిపిస్తే 2 వేసుకోండి. నేను కూడా 2 వేసా. సో మనం ప్రాసెస్ అయితే, నేను తీసుకున్న ఆనియన్ ఒక మీడియం సైజ్ది, అల్లం ఒక 1 ఇంచ్ తీసుకున్నా, వెల్లుల్లి ఒక 2 రెమ్మలు తీసుకున్నా. చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్క లేయర్. తర్వాత ఫస్ట్ ఆనియన్స్, తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లం, తర్వాత ఒక స్పూన్ తేనె. ఇలా 3 టైమ్స్ చేసా. ఓకే, లేయర్స్గా వేసుకొని ఇలా 3 టైమ్స్ అలా చేసా.
సో ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని మనం ఇలా కదిలించకుండా ఒక 3 గంటలు, ఓకేనా? ఒక 3 గంటలు కదిలించకుండా ఇలా పెట్టాలన్నమాట, ఓకేనా? 3 గంటలు అసలు కదిలించకుండా, దాని జోలికి వెళ్ళకుండా ఒక పక్కకి దీన్ని ఒక 3 గంటలు ఇలా ఉండనివ్వాలి. మనకి వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బాగా ఉంటాయి. అల్లంలో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ బాగా ఉంటుంది. అలాగే మనకి అల్లం ఏంటంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది, ఓకేనా? మనం పాడేటప్పుడు కొంచెం నొప్పి కూడా వస్తుంది. సో ఇది మనకి పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది అల్లం. సో అందుకే మనం అల్లం, వెల్లుల్లి ఇటువంటివి అయితే తీసుకుంటాం. సో అల్లంలో కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని మనం ఇలా 3 గంటలు ఉంచితే ఏమవుతుందంటే ఇది ఒక లిక్విడ్ లాగా మనకి ఫామ్ అవుతుంది, ఓకేనా? ఇది మనకు ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ముక్కలు అలాగే ఉంటాయి, ఓకేనా? మనం కోసుకున్న ప్రతి ముక్కలన్నీ కూడా అలాగే ఉంటాయి, కానీ ఇదంతా కలిసి ఒక లిక్విడ్ లాగా మనకి ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్నే యూజ్ చేస్తాం, ఓకేనా? మనము ఇలా 3 గంటలు ఉంచడం ద్వారా మనకి ఇదంతా ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. సో మనం తీసుకునేది ఇప్పుడు మనం తీసుకునేది ఆ లిక్విడ్ అనమాట, ఓకేనా? ఆ లిక్విడే మనకి ఉపయోగపడుతుంది. ముక్కలు మనం ఏం తినం, ఓకేనా? మనం ముక్కలు తినాల్సిన అవసరం ఏం లేదు. ఇదంతా ఎట్లా తినాలని చూస్తున్నారేమో, ఇదేం అవసరం లేదు, ముక్కలు ఏం తినాల్సిన అవసరం లేదు. ఆ అల్లంలో ఉన్న ఆ సారం అంతా, ఆ వెల్లుల్లో ఉన్న సారం అంతా, ఉల్లిపాయల్లో ఉన్న రసం అంతా ఇదంతా దిగుతుంది అనమాట కింద. సో మనం తీసుకున్నది ఓన్లీ లిక్విడ్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది తీసుకొని, సో ఇది ఉంటుంది కదా, సో మనం ఒక స్పూన్ తీసుకొని గ్లాస్ని ఇట్లా ముందు ఉంచిన తర్వాత ఇట్లా షేక్ చేసిన తర్వాత అదంతా మంచిగా జారుతుంది కిందికి, ఓకేనా? తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తే, సో మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ వస్తుంది, ఓకేనా? అదంతా 3 గంటల తర్వాత చెప్తున్నా, ఇప్పుడు మనకి ఏం కాలేదని నీకు చూపిస్తున్నా. సో ఇలా మనం స్పూన్ తీసుకొని, ఓకేనా, ఇలా ప్రెస్ చేస్తే ఆ లిక్విడ్ అనేది వస్తుంది. ఓన్లీ లిక్విడే, ముక్కలు ఏం తినొద్దు. సో ఆ లిక్విడ్ అనేది తీసుకొని ఒక 2 స్పూన్స్ పొద్దున మనం బ్రష్ చేసిన తర్వాత ఇలా ఒక 2 స్పూన్లు, మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక అరగంట ముందు ఒక 2 స్పూన్లు, ఇలా మనం దీన్ని అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం దీన్ని తీసుకుంటే మీకున్న ఆ దగ్గు, ఆ కఫం అనేది చాలా అసలు పోయి మీకు గొంతు అనేది చాలా క్లియర్ ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. మీకు పాడేటప్పుడు కూడా అసలు ఎటువంటి ఇబ్బంది కలగదు. చాలా మంచిగా ప్రశాంతంగా మీరైతే పాడగలుగుతారు. సో దీన్ని మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఒక 2 రోజుల వరకు ఉంటుంది. అయినా మనం ఈ రెమెడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఓకేనా? ఎందుకంటే ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మంచిగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా మనం ఇలాగైతే చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా ఉంది, చూసారా? సో ఈ రెసిపీని మనం ఇలా తీసుకుంటే మన గొంతులో ఉన్న కఫం అదంతా కూడా వెళ్ళిపోతుంది. గొంతు కూడా చాలా క్లీన్ అవుతుంది. దగ్గు కూడా రాదు మీకు, ఓకేనా? పాడేటప్పుడు దగ్గు రాదు, చాలా సునాయాసంగా ఫ్రీగా పాడగలుగుతారు. సో ఇది వచ్చేసి చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. సో పాత రోజుల్లో ఇలాగ చేసేవాళ్ళు అనమాట. కఫం కానీ దగ్గు కానీ బాగా ఉంటే పాత రోజుల్లో ఇలా చేసి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు దగ్గు కఫాన్ని తీసివేయడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఓకేనా? ఇది మీరు ఇలాగ తీసుకొని చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను మీకోసం మన గాయకుల కోసం ఇది నేను బాగా రీసెర్చ్ చేసి మంచిగా మీకోసం అయితే ఈ రెమెడీని అయితే తీసుకొచ్చా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది, సో మీ అభిప్రాయం తెలియజేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక చిట్కా, మన గొంతు మాధుర్యానికి, మన గొంతు మధురంగా మన పాటలు పాడడానికి ఒక చిట్కా చెప్పా. అందులో ఒక 3 విషయాలు చేస్తే మన గొంతు చాలా మధురంగా మంచిగా వస్తుంది, మంచిగా పాడగలుగుతామని చెప్పా. సో ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో అది కూడా చాలా మంది చూస్తారు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకి ఇట్లా మ్యూజిక్ గురించి మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మనం వీడియోస్ చేస్తున్నప్పుడు ఇట్లా మనం చేసే ప్రతి వీడియో కింద ఇలా కామెంట్స్ అయితే వస్తుండే. సో అందులో మేజర్గా బాగా వచ్చే కామెంట్స్ ఏంటంటే, బ్రో నేను పాడుతున్నప్పుడు దగ్గు బాగా వస్తుంది, ఉమ్ము బాగా వస్తుంది, కఫం బాగా వస్తుంది, దీనికి ఏం చేయాలో చెప్పండి చెప్పేసి చాలా మంది దీని గురించే బాగా కామెంట్ చేయడం జరిగింది. చాలా మంది ఈ ప్రాబ్లంతో ఈ ఇష్యూ చేయాలో చెప్పండి అని. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. నమస్తే.